చేసే వాళ్ళ గురించి అందరిని అంటలేను, ఇది నేను అదే చెప్తున్నా, అందరిని అంటలేను. ఇక్కడ కొంతమంది ఎవరైతే శోస్త్రీలు ఉన్నారో, ఎవరైతే బ్రాహ్మణ ఆచారాలని పాటిస్తున్నారో, ఎవరైతే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాన్ని బట్టి ఆలోచిస్తున్నారో వాళ్ళ జోలికి నేను పోవడం లేదు. మొన్న మాకు సంబంధించినటువంటి మా సోదర సమానులు మురుముళ్ళ వెంకటరామ శర్మ గారు అని ఉంటారు, ఆయన దర్శనం మాసపత్రిక సంబంధించినటువంటి వ్యక్తి. సోదర ఏంది ఇది మీరు ఇట్లా చెప్పుకున్నారు, ఇట్లా ఇది మీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం? అవునన్నా వ్యక్తిగతమైన అభిప్రాయమే, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, నా వ్యక్తిగతమైన అభిప్రాయమే. రైట్. ఇప్పుడు కామాఖ్యకు వచ్చి చూసిన వాళ్ళకి తెలుస్తుంది, వేణుస్వామికి తెలుస్తుంది, థర్డ్ పర్సన్కి తెలియదు కదా. సో వాళ్ళందరూ కూడా విమర్శిస్తారు, ఏమని అంటే వేణుస్వామి చేసే తప్పు అనుకొని, తప్పే ఉంది. ఇప్పుడు ఒక వీడియో ఉంది, ఉజ్జయిని మహాకాళేశ్వర్లో మందు అభిషేకం చేస్తారు ఒక టెంపుల్లో, అక్కడనే. కర్ణాటకలో ఒక 50 టెంపుల్స్లో మందు ప్రసాదంకి ఇస్తారు, నాన్ వెజ్ ప్రసాదంగా పెడతారు, లిక్కర్ ప్రసాదంకి ఇస్తారు మనకు. సో అక్కడికి పోతే తెలుస్తుందా లేకపోతే పోకుండా తెలుస్తుందా? పోతేనే తెలుస్తుంది ఏంటని. మరి ఇప్పుడు ఒక ఉదాహరణ, వ్యవహారాలన్నీ ఆ ప్రాంతాలకు వెళ్తే ఇప్పుడు అట్లనే మన రాంచీ దగ్గర ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో పొద్దున్నే మేకతోని పూజ చేస్తారు. మేక సంబంధించిన మాంసం పెడితేనే 4 గంటలకు స్పెషల్ ఆరతి ఇచ్చిన తర్వాత బయటికి ఓపెన్ చేస్తారు. రాజరప్ప అని దేవాలయం పేరు, చిన్నమస్తాదేవి ఉంటుంది అక్కడ. నేను మొన్న పోయి వచ్చిన. పొద్దున్నే 4 గంటలకు స్పెషల్ ఆరతి ఉంటుంది. నువ్వు పోతే తెలుస్తుందా పోకుండా తెలుస్తుందా? ఇప్పుడు ఇక్కడ కామాఖ్యలో ఏం జరుగుతుందో పోకుండా ఎట్లా తెలుస్తుంది? కామాఖ్యకు పోతే కామాఖ్యలో ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. సార్ నన్ను తీసుకెళ్ళండి, తప్పకుండా తీసుకెళ్తా. మీరు మిమ్మల్ని తీసుకెళ్తే మీలాంటి వాళ్ళ ద్వారా 10 మందికి ఖచ్చితంగా ఆడే షూట్ చేద్దాం, ఆడే అంటే అభిప్రాయాలు తీసుకుని అక్కడ ఏం జరుగుతుందో మనం ఖచ్చితంగా ఇది ప్రోగ్రామ్ చేద్దాం. సో చాలా సంచలనం అవుతుంది అది, ఎందుకంటే జనాలకు తెలుస్తుంది. ఇప్పుడు తీసుకెళ్ళండి ఈసారి, నా టీం నా క్రూతో వస్తాను నేను. షూర్, మనం ఇది చేద్దాం. అవును స్వామి, నీ పూజలు చెప్పారు కదా మీరు. ఇప్పుడు ఏపీలో మంత్రి R&B మినిస్టర్ దాడిశెట్టి రాజా గారు, ఆయన కోసం ఏం పూజ చేశారేంటి? ఇవే పూజలు అంటే 5 పూజలు. రాజశ్యామల, బగాలమ్మకి, తారా, చిన్నమస్త. ఓకే, ఇవన్నీ చేశారు ఆయన. 4 చేశాం. చిన్నమస్త తారా అనేది వశీకరణం జరపబడుతుంది, రాజశ్యామల అనేది రాజయోగాన్ని ఇస్తుంది, బగాలమ్మకి అనేది శత్రు నిర్వీర్యం చేస్తుంది. ఆయన శత్రువులు ఉన్నారా? శత్రువులు ఎవరికి ఉండరు, సన్యాసి కూడా. గరికపాటి నరసింహారావు ఆయన మన మట చేస్తాడా, మానభంగాలు చేస్తాడా? ఆయన ఒక మాట మాట్లాడితే శత్రువులు వస్తారు. కలియుగంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోండి నారాజు గారు, శత్రువులు అనేవాళ్ళు కొత్తగా క్రియేట్ అవ్వరు, యుద్ధాలు చేస్తే పుట్టరు. కలియుగంలో మంచి మాట చెప్పండి, మాట సహాయం చేయండి, డబ్బు సహాయం చేయండి, శత్రువులు వస్తారు. మరి గరికపాటి గారికి మెగాస్టార్ చిరంజీవి గారికి జరిగింది ఏంటి? అది 100% అది గరికపాటి యొక్క ఈగో ప్రాబ్లం వల్లనే. అది 100% ఈగోను త్యజించాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పినాక మాట్లాడతా. అమితాబ్ బచ్చన్ అనేటువంటి వ్యక్తి ప్రపంచాన్ని, మన భారతదేశాన్ని శాసిస్తాడు. అంటే అంత పెద్ద వ్యక్తి ఆయన, సెలబ్రిటీలో. ఆయన కొడుకుని తీసుకొని డెహ్రాడూన్లో స్కూల్కు పోయిండు. స్కూల్కు పోతే ఆ హెడ్ మిస్ట్రెస్ ఆమె ఉంటుంది కదా, ఫామ్ నింపే ఆమె చూస్తుంది. వాట్ ఈజ్ యువర్ నేమ్? అమితాబ్ బచ్చన్. ఓకే, వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్? యాక్టింగ్. ఓకే, గో అన్నది. అమితాబ్ బచ్చన్ బయటకు వచ్చి, నన్ను గుర్తుపట్టని వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు ఈ సమాజంలో అని అనుకున్నాడు. చాలామంది అగ్రెసివ్ ఫీల్ అవుతారు. అంటే కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు చెప్తా. చిన్నప్పుడు నాకు దమాక్ లేనప్పుడు అంటే ఎదగనప్పుడు, మనం బండి మీద పోతుంటాం, కార్లో టోల్గేట్ దగ్గర ఎమ్మెల్యే స్టిక్కర్ చూపించి ఎమ్మెల్యే పేర్లు చెప్పి ట్రావెల్ అయ్యేది. కొన్ని రోజులు అయినాక ఎందుకు ఆ బిల్డప్, ఆ 100 రూపాయలు కడితే లుల్లే పోతుంది కదా. అంటే మార్పు, అంటే మనల్ని మనం తగ్గించుకోవాలా, కొన్నిసార్లు తగ్గించుకోవాల్సి వస్తుంది. ఉదాహరణ, ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్లో ఉంటా, సెక్యూరిటీ మారినప్పుడు వాడే ఆపుతాడు, సార్ కిదర్ జారే సార్ అంటాడు. ఏమ్రా నేను తెలియదా నీకు అంటాడు. అవసరం లేదు, అరే బాబు నాది పలానా ఫ్లాట్ నెంబరు, నేను ఇక్కడనే ఉంటాను, అందరు జావు సాబ్ అంటాడు. గరికపాటి గారు ఆ రోజు చిరంజీవి గారి ఖ్యాతి అందరికీ తెలిసితే, చిరంజీవి లాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఎట్లా సెల్ఫీలు దిగుతారు? ఎంతమంది సంచలనాలు. ఉదాహరణ, ఎవరో ఎందుకు నాగరాజు గారు ఉన్నారు, బయటికి వచ్చారు. నాగరాజు గారితో కూడా నాకు తెలిసి 100 మంది సెల్ఫీలు దిగుతారు. మరి నాగరాజు గారి మీద నేను ఈగో క్రియేట్ చేసుకొని నాగరాజు గారితో సెల్ఫీలు దిగుతున్నారు అనుకుంటే ఎట్లయితుంది? ఎవరి జాతకంలో ఉండే యోగ్యతను బట్టి వాళ్ళ జాతకంలో వాళ్ళ వృత్తి పైకి వస్తుంది. ఒక వేణుస్వామి అనేటువంటి వ్యక్తికి నిజంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటే వేణుస్వామి అనేవాడి వల్ల ఒక జ్యోతిషం అనేటువంటిది బయటకు వస్తుంది. నాగరాజు గారికి మంచి వెంకటేశ్వర స్వామి దయాదాక్షిణ్యాలు ఉంటే ఆయన కూడా ఆయన వృత్తిలో పైకి వస్తారు. ఇప్పుడు ఎంతోమంది జర్నలిస్టులు ఉన్నారు, నాగరాజు గారికి ఉన్న పేరు జర్నలిస్టులు, వేరే జర్నలిస్టులకు ఎందుకు లేదు? అందరికీ ఉందిలేంటి గురువు. నేనే మీరు ఒప్పుకోకపోవచ్చు కానీ అబ్బో మీ గురించి నాకు చెప్తారా మీరు? సో నిజం మాట్లాడుతున్నా, నేనేమి ఇక్కడ హంబకు మాట్లాడతలేను. లాంటివన్నీ ఈ ప్రొఫెషన్ అంటే నేను అనేది నేనేం మాట్లాడుతున్నా, మీరు రోడ్డు మీదకి వస్తే
మీతో సెల్ఫీలు దిగుతారా దిగరా? సో మీ మీద నేను అసూయపడితే ఎట్లా? అట్లనే చిరంజీవి గారు లాంటి వ్యక్తి, మామూలు విషయం కాదు, మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తితో ఫోటోలు దిగుతున్నప్పుడు ఒక 2 నిమిషాలు ఓపిక పట్టాల్సింది, ఒక 2 నిమిషాలు. ఎందుకంటే గరికపాటి స్థాయి గరికపాటిది అయితే చిరంజీవి స్థాయి చిరంజీవిది. సో మనం అట్లాంటి వాళ్ళని చూసి ఎప్పుడైతే ఆ స్థితప్రజ్ఞత మిస్ అవుతుందో ప్రాబ్లం వస్తుంది. సో దాని వెనకాల మిగిలినవన్నీ దవ్వడం స్టార్ట్ చేశారు. అంటే నేనేమంటే జాతకానికి ఆ ఫస్ట్ పాయింట్ చిరంజీవి గారి దగ్గర జరిగిన ఇన్సిడెంటు గరికపాటి గారిని నెగిటివ్ చేయడానికి మిగతా విషయాలన్నీ స్టార్ట్ చేశారు. కానీ నిజంగా ప్రతి మనిషి అన్నప్పుడు ఎక్కడనో దగ్గర సహజంగా మిస్టేక్ చేస్తారు. జాతకం అది, జాతకం బాగాలేనప్పుడు మిస్టేక్ చేస్తారు, రాహు గెలికినప్పుడు మిస్టేక్ చేస్తారు. దాన్ని అంత పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దాడిశెట్టి రాజాకి మళ్ళీ పూజ చేయబోతున్నారా? ఇప్పుడేం అవసరం ఉంది? ఇప్పుడు లేదు. నెక్స్ట్ మళ్ళీ 2024 ఎలక్షన్స్ ఉన్నాయి. 24 ఆంధ్రప్రదేశ్లో ఎట్లుంది పరిస్థితి అంటే రేపు పొద్దున్నే ఎలక్షన్ అన్నట్టు మాట్లాడుతున్నారు. అవునా? 24 ఏంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏముంది మీరు చూస్తున్నారు, ఆల్రెడీ పరిస్థితి అయితే మీరు చూస్తున్నారు. చాలా మార్పులు వస్తాయి. 2023 జనవరి 16వ తేదీ తర్వాత భారతదేశ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పెను సంచలనాలు నమోదైతాయి. చాలా మార్పులు వస్తాయి. ఏంటి ఆ మార్పులు? ఎవరు ఊహించినటువంటి పరిస్థితిలోకి రాజకీయాలు వెళ్తాయి. అదే ఏంటి ఆ క్లూ ఏంటి? ఏంటి అదే అంటే చెప్తున్నా, అంటే బేసిక్ చెప్పాలి కదా. ఎందుకు అంటే శని మారుతా ఉన్నాడు, శని మకరం నుండి కుంభంలోకి వస్తూ ఉన్నాడు. సో అక్కడ నుండి విపరీతమైనటువంటి మార్పులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రతి మనిషి జాతకం మారుతూ ఉంది. అట్ ది సేమ్ టైం రాజకీయ నాయకుల జాతకాలు మారుతూ ఉన్నాయి. సో చాలామంది ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. సో నాకు ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి ప్రేమలు లేవు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా, మీ ద్వారా మీ ఇంటర్వ్యూలో చెప్పాలని నాకు అనిపించింది, చెప్తున్నా. 2024 ఎలక్షన్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పార్టీ ఉండదు. ఏ పార్టీ అది? తెలియదు. ఓపెన్ చెప్పండి. అదేంటది? 24 ఎలక్షన్ ఇంటర్వ్యూ ఇస్తా కదా. ఇప్పుడు ఏ పార్టీ లేకపోతే నేను ఆ పార్టీనే చెప్పిందని అంటారు. అవును, అట్లా పార్టీలు మారుతుంటాయా? నాకు తెలియదు. అట్లా ఉండకుండా వెళ్ళిపోతాయి పార్టీలు. ఏదో ఒక పార్టీ కదా, చిన్న పార్టీ. అదే చెప్తాను, మీరు నాకు ఆన్సర్ చేయండి. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక పార్టీ దొబ్బేస్తుందా? ప్రతి సంవత్సరం కనిపించకుండా పోతుందా? చిన్న పార్టీ ఏదనండి, ఒక చిన్న పార్టీలు ఏడున్నాయి ఆంధ్రప్రదేశ్ లో? చాలా ఉన్నాయి. ఇటీవల వచ్చిన పార్టీలు ఉన్నాయి. నేను మాట్లాడే పార్టీలు పెద్ద పార్టీల గురించి మాట్లాడుతున్నా, రైట్? నేను చిన్న పార్టీల గురించి మాట్లాడతలేను. ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు 5 పార్టీలు ఉన్నాయి. 5 పార్టీలు వైసీపీ, జనసేన, బీజేపీ ప్రధానమైన పార్టీలు. ఇంకా మిగతావి ఏమున్నాయి? ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంకా బీఆర్ఎస్ గురించి 4 ప్రధానమైన పార్టీలు. ఇంకా వామపక్షాలు వేరు. అవునా? మంచి లెక్క పెట్టండి సార్. అవునండి, బీజేపీ, టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీని మర్చిపోతేట మీరు? అదే మర్చిపోయే పరిస్థితి వచ్చిందండి. సహజం, అది సహజం. మర్చిపోతుంటాము, మళ్ళీ తిరిగి వస్తుంటాయి. జాతీయ పార్టీలు ఎప్పుడే కానీ పోతుంటాయి వస్తుంటాయి. అవి ఎప్పుడు జీవితాంతం ఉంటాయి. మళ్ళీ వస్తుందా? మళ్ళీ వస్తుంది. అంటే అది ఇండివిజువల్గా వస్తుందని నేను చెప్పను, కాకపోతే కలగుర కంపలాగా వస్తుంది ఖచ్చితంగా. ఓకే. సో నేను చెప్పేది ఆస్ట్రాలజీ రేటింగ్ తగ్గినట్టుంది స్వామి గారిది. ఎందుకు? గుజరాత్లో మోడీకి పాపం నేనేం చెప్పలేదే అని అన్నారని కదా. నేను ఎక్కడన్నా సార్? నేను అనలేదు అసలు. నేను ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ వ్యక్తిగతంగా నేను ఆ పాయింట్ చెప్పట్లే. నేను క్లియర్గా చెప్పలేదు. నేను కొన్ని రాష్ట్రాల గురించి నేను మాట్లాడలేదు. నేను నా ఉద్దేశంలో మోడీ పరిస్థితి బాగోలేదు ఇప్పుడు అన్నా 24లో అన్నా. నేను మాట్లాడింది 24లో. బ్యాడ్ టైం నడుస్తుంది. నేను 24లో అన్నా. నేను 24లో ఎందుకన్నా, 23 16వ తేదీ నుండి జనవరి 16 నుండి ఆయనకు అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, వ్యక్తిగతమైనటువంటి జ్యోతిష్యం వేణుస్వామి చెప్పడు. 2024లో ఏపీలో ఎవరు సీఎం కాబోతున్నారు? ఇప్పటికి ఒక 100 సార్లు చెప్పినాము. నేనైతే జగన్ అని చెప్పిన. ఇప్పుడు అంచనాలు ఇప్పుడు చూసే వాళ్ళందరికీ చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడుది పుష్యమి నక్షత్రం, పవన్ కళ్యాణ్ది ఉత్తరాషాఢ నక్షత్రం, జగన్మోహన్ రెడ్డిది ఆరుద్ర నక్షత్రం. సో పుష్యమి నక్షత్రానికి అష్టమ శని స్టార్ట్ అవుతుంది జనవరి 16, 2023 నుండి. 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఎలక్షన్లు అష్టమ శనిలో వస్తున్నాయి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్కు ఏలినాటి శని స్టార్ట్ అయింది 2017లో. సో 2025 జూలై వరకు ఏలినాటి శని ఉంది. అంటే ఎలక్షన్లో ఆయన ఏలినాటి శనిలో ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డికి అష్టమ శని నడుస్తుంది. ఆయనకు జనవరి 16వ తేదీకి అష్టమ శని వెళ్ళిపోయి ఆయనకు మంచి స్థానంలోకి వస్తున్నాడు శని జగన్మోహన్ రెడ్డికి. సో దీన్ని బట్టి మీరే అంచనాలు వేసుకోండి. ఇక్కడ లోకేష్ గారు జనవరి 27 నుంచి పాదయాత్ర చేపట్టబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి త్వరలో బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. ఆలివ్ గ్రీన్ కలర్ ఉండే బస్సును కూడా దింపేశారు కదా, మిలిటరీ కలర్ ఉండే బస్సును దింపేశారు. మొత్తం మంది మార్బలం అంతా కూడా ఏకమైపోయింది.
ఇకపోతే బస్సు యాత్ర, పాదయాత్ర ఇవన్నీ ఒకసారిగా కలిసేటట్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారేమో సింహం సింగల్గా వస్తుందంటున్నారు. మరి తట్టుకుంటారా ఈ పాదయాత్రలతో, ఈ బస్సు యాత్రలతో? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వస్తారు అసలు మళ్ళీ అధికారంలో? అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి జాతకాన్ని కనుక ఒకవేళ స్లో చేయాలంటే నేను అంచనా వేసేది ఏంటంటే జాతకపరంగా, మళ్ళీ వ్యక్తిగతంగా ఎవరు స్లో చేస్తారు? ఎవరు స్లో చేస్తారు జగన్మోహన్ రెడ్డి జాతకాన్ని? టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిస్తే జగన్ గారు స్లో అవుతారు. టీడీపీ, జనసేన కలిస్తే కష్టం. నేను చెప్తాను వెరీ క్లియర్, 3 కలవాలి. 3 కలవాలా? 3 కలిస్తేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే లేదు. లేకపోతే కష్టం. చంద్రబాబు నాయుడు గారికి సీఎం కారా? అంటే జాతకంలో నేనైతే సింగిల్గా అయితే యోగం లేదు. అంటే సింగిల్గా పోటీ చేసిన ఆయనకున్న పరిస్థితులు, అంటే మనం నెగిటివిటీ చూసుకుంటాం, వ్యక్తిగతంగా మనం నెగిటివిటీ చూసుకుంటాం. అష్టమ శని కాబట్టి ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఎప్పటి వరకు ఉంది ఆయనది? 2023 జనవరి 16వ తేదీ నుండి 2.5 సంవత్సరాలు వేసుకోవాలి. ఓకే, మరి అష్టమ శనిలో ఉన్నప్పుడు ఒకవేళ వేరే పార్టీలు కలిసిన ఎలా సీఎం అవుతారు ఆయన? అంటే వేరే వాళ్ళ గ్రహాలన్న మనకి వస్తాయి. బీజేపీ వాళ్ళకు కనీసము ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ ద్వారానే ఏమైనా కలిసి వస్తుందని. ఓకే, వాళ్ళ గ్రహాల అనుకూలంతో ఈయన గ్రహాలు ఎట్లాగో పవన్ కళ్యాణ్ గారి గ్రహాలు బాధిస్తాయి. పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడుది ఎట్లాగూ బాగలేదు. అట్లీస్ట్ బీజేపీతో కలిస్తే వాళ్ళ మంచన వీళ్ళకు అంటుకుంటుందని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బస్ యాత్రతో సీఎం అంటున్నారు. అంటే యాత్రలు పక్కన పెట్టండి, ఇప్పుడు ఆ మాటకు వస్తే 2024లో సెంట్రల్ కాంగ్రెస్ రావాలి కదా మరి, జోడో యాత్రతోని. ఓకే, రావాలి కదా. మీరు చెప్పేదాన్ని బట్టి నన్ను ప్రశ్న అడగొద్దు, మీరే చెప్పాలి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని. ఓకే, పవన్ కళ్యాణ్ గారు సీఎం కాలేరా? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం 2024లో అయితే 100% లేదు. 100% ఉంటుంది, 1000% కూడా ఉంటుంది. ఉంటుంది. అదే ఏ స్కూల్లో చదివారు మీరు? నాగరాజు గారికి ఇష్టమైన స్కూల్ అది. మీరు మళ్ళా నన్ను అంటారు స్వామి. నేను 100% విన్నా స్వామి, 1000% విన్నా. అందుకే ఏ స్కూల్లో చెప్తే నేను మా పిల్లల్ని ఏమైనా షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. మీ అదేదో ఉండే మన ఎందుకు పాపం మా జలీల్ ఖాన్ గారు అంతేనంటారా?